చిచ్చా ఇందాక మనకి మెయింటెనెన్స్ మీటింగ్ అయింది. ఎవరు పైలట్ లో ఏరోప్లేన్ మీద కవర్లు వేస్తారని అని చెప్పేసి ఒక వీడియోలో అయిపోయిన షార్ట్ వీడియోలో, అంటే పైలట్ ఇంక్లూడింగ్ మీ. కానీ నాది ఆఫ్టర్నూన్ బ్లాక్ కాబట్టి నా బ్లాక్ తర్వాత వెంటనే వేరే వాళ్ళు ఫ్లై చేయడానికి వస్తారు. సో నేను ఇంజిన్ కవర్ వేయడం ప్రాక్టికల్ కాదు. ఎవరైతే ఇంజిన్ కవర్ వేయాలో ఎండ్ ఆఫ్ ద డే పైలట్స్ లాస్ట్ కి 8 o'clock కి లాస్ట్ బ్లాక్ ఉంటుంది. 8 గంటల నుండి 10 గంటల దాకా. 10 గంటలకి వాళ్ళు రిటర్న్ వచ్చినాక వాళ్ళు ఇంజిన్ కవర్స్ వింగ్ కవర్స్ వేయాలి. వాళ్ళే ఎందుకు వేయాలి అని చెప్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ర్యాంపర్స్ ఉంటారు. సో వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని కూడా హెల్ప్ చేయొచ్చు. అదంతా కిస్మత్, ఇంకా వాళ్ళు లాస్ట్ బ్లాక్ లో ఉన్నారని చెప్పేసి. కానీ వాళ్ళు ఒక మెయింటెనెన్స్ మీటింగ్ లో అదే చెప్తుండే, అందరినీ ఒక్కొక్కళ్ళకి కాకుండా అందరం పైలట్స్ మీటప్ అయ్యి ఒక హ్యాంగర్ లో అందరికి చిన్న చిన్న బ్రీఫ్ చేస్తుండే. ఆ బ్రీఫింగ్ లో ఎవరైతే అటెండ్ అయినారో వాళ్ళకి ఒక చిన్న సైన్ ఇన్ షీట్ ఉండే. ఏంటంటే మన పేరు పక్కన ఇవాళ వచ్చినాం రా అని చెప్పేసి ఈ మీటింగ్ అటెండ్ అయినాం, మ్యాండేటరీ మీటింగ్ కదా, అందుకోసం ఒక చిన్న చెక్ చేయాలి. అంటే దాంట్లో సైన్ పెట్టుడు, డేట్ రాసుడు ఇవన్నీ ఏం లేవు. జస్ట్ ఒక చిన్న టిక్ మార్క్ కొట్టాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళని వింటూ ఉన్నాం. ఒక్కొక్కరికి నోట్ ప్యాడ్ అన్నది పాస్ అవుతూ ఉంది. మన పేరు చెక్ చేసుకొని టిక్ కొట్టాలి. ఇంతలో నా టర్న్ వచ్చినప్పుడు పక్కనే నిక్లెస్ అని నా దోస్తుగాడు ఉన్నాడు. అడుగు, ఏ శ్రీకర్ నేను నీ పేరు మీద టిక్ కొట్టేసిన అన్నాడు. నేను అవునా అని చెప్పేసి ఆ నోట్ ప్యాడ్ తీసుకుని ఆ పేరు చెక్ చేసి దాని మీద టిక్ ఉందా లేదా అని చెప్పేసి డబుల్ చెక్ చేసి దాని తర్వాత నెక్స్ట్ రోడ్కి పాస్ చేసిన. అండ్ నాకు ఒక లుక్ ఇచ్చిండు, నా మీద నమ్మకం లేదా అని చెప్పేసి. నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చిన కానీ ఆల్వేస్ ట్రస్ట్ బట్ వెరిఫై. నేను ఎవరన్నా ఏదన్నా అటు చెప్పిండు అని చెప్పేసి నేను వెంటనే ఓకే మనోడు పెట్టేసిండు కదా అని చెప్పేసి పాస్ చేయాలి. దీని మీద ఒక లాంగ్ వీడియోనే వేసేస్తాను, ఇది యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. నేను స్నో మిషన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, ఆర్మీలో వర్క్ చేసినప్పుడు లిటిల్ బిట్ ఇక్కడ అక్కడ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో నాకు చాలా హెల్ప్ చేసింది ఈ ట్రస్ట్ బట్ వెరిఫై అన్న ఒక చిన్న థింగ్. ఇది నా సబ్ కాన్షియస్లో ఉండిపోయింది. ఇవాళ యాక్చువల్లీ నేను నోటీస్ చేసిన, నేను ఇది ఫాలో అవుతా అని చెప్పేసి. నేను దాని గురించి చెప్దాం అనుకున్నా. బట్ మీకు దీని గురించి ఏమన్నా తెలిస్తే దాట్స్ వెల్ అండ్ గుడ్, ఓకే. బట్ తెలియకపోతే మాత్రం తొందరలో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా, అది చూడండి.